హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఆవిరి వడియాలని మీకైతే చేసి చూపిస్తానండి. ఇవైతే చాలా క్రిస్పీగా వచ్చినాయి. ముందుగా నేనైతే 4 అవర్స్ వరకు బియ్యం నానేసుకున్నాను. ఇవైతే రేషన్ బియ్యమేనండి. నీట్గా క్లీన్ చేసి నానేసుకున్నాను. 2-3 టైం వాష్ చేసి తర్వాత బాగా గ్రైండ్ అయితే చేశాను, మిక్సీ పట్టానండి. అంటే ఒకేసారి పూర్తిగా పట్టకూడదు, ఆపుతూ పట్టాలి, అలా రావాలి కన్సిస్టెన్సీ. తర్వాత వేరే మిక్సీ తీసుకొని అందులో కొన్ని ఎండుమిర్చి ఆడానండి, పేస్ట్ లాగా కాకుండా కొంచెం పొడిగా. అందులోనే కొద్ది జీలకర్ర, కరివేపాకు కూడా వేసాను. టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇగోండి ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇంకా మనం ఆ గరిటెపైన వేలు పెట్టి గీస్తే కానీ ఆ వేలు అచ్చులా పడాలి. అది కూడా చూపిస్తాను నెక్స్ట్. ఇంకా ఆవిరి కోసం వచ్చి ఇగోండి తపాలు పెట్టుకున్నాను. తపాల పైన మనం కుడుము ఎలా పెట్టుకుంటామో ఆవిరి కుడుము అలాగే క్లాత్ వేసి కట్టాలి. ఆ స్టీమ్కి వడియం అనేది ఉడుకుతుంది. అంటే కట్టెల పొయ్యి మీద, పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే కట్టెల పొయ్యి మీద చేసుకుంటే బెటర్ అండి. ఇంకా గ్యాస్ అయితే వేస్ట్. నేనైతే అందుకని కొద్దిగానే చేసుకున్నాను. ఈసారి కట్టెల పొయ్యి పైన చేసుకుందామని, వస్తాయో రావా అన్నట్టు చేశాను నేనైతే. కానీ చాలా బాగా వచ్చినాయి. మీరైతే తప్పకుండా ఎవరైనా చూస్తే ట్రై చేయండి. ఎందుకంటే ఇంట్లో వడియా అవసరానికి పనికి వస్తాయి. ఇంకా చిన్నపిల్లలకి స్నాక్స్లకు కూడా వాడుకోవచ్చు. ఇంకా అగోండి ఆవిరిపోయిన తర్వాత వడియం వేసాను. అలా కలిపిన దాన్ని వడియం వేసి తర్వాత ఇగోండి ఇలా అంటే వచ్చేస్తున్నాయి. చాకుతో అయితే ఇంకా ఫాస్ట్గా వస్తాయి. నాకు దగ్గర అంత పెద్ద చాకు లేదు, అందువలన అట్ల పుల్లతో తీసాను. చాలా నీట్గా అయితే వచ్చినాయి. ఫస్ట్లో తెలియక దలసరిగా వేసాను, కానీ తర్వాత నుండి అలా వేస్తే ఇలా వచ్చేసేవి. ఆవిరికి చాలా స్పీడ్గా అయినాయి అండి. నాకైతే ఆ పిండికి 50 వడియాలు అయినాయి అంతే. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇగోండి ఒక రోజులో అయితే ఎండిపోయి సాయంత్రానికి అయితే ఇలా ఉన్నాయి. ఇంకా ఇవైతే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేస్తే ఇంకా అప్పడం అంత అయిపోతున్నాయి. చూడ్డానికి కూడా చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా అనిపిస్తున్నాయో. ఇగోండి ఇలా అయితే బాగా పొంగుతున్నాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే. ఓకేనండి, మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా వచ్చేసి ఇగోండి ఇంతవరకు అయింది. చూడండి ఇది ఇలా అయితే నలపగానే ఎలా నలిగిపోతుందో. చాలా క్రిస్పీగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.